ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపే వరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా యలమంచిలి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ. పేదలకు కార్పొరేట్ స్థాయిలో మెడికల్ ఎడ్యుకేషన్, వైద్యం అందించాలనే వైఎస్ జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తరలివచ్చిన జన సునామీతో కూటమి ప్రభుత్వం కళ్లు బైర్లు కమ్మాయన్నారు కరణం ధర్మశ్రీ. ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే మీరు చేస్తున్నారో ఇది ఒక ఉద్యమంగా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేస్తూ ఒక యలమంచిలి నియోజకవర్గం నుంచి కూడా సుమారు 1,00,000 సంతకాలను సేకరించాలని ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ప్రజా స్పందనని ఇప్పుడైనా చూసి కళ్ళు తెరవండి. జగన్మోహన్ రెడ్డి గారు అడుగేసినటువంటి విధానంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటు రాకూడదని సృష్టించినా, నిన్న ప్రజా వెల్లువ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక జోరు, ఒక హుషారు మా వైఎస్ఆర్ క్యాడర్ పార్టీతో కలవడంతో పాటు ఈ కార్యక్రమంలో జగన్కు సంఘీభాగంగా వచ్చినటువంటి ప్రజానీకాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ